ఒక దేశం ఒకే ఎన్నికల పేరుతో దేశవ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికల్ని నిర్వహించే ప్రక్రియను చేపట్టాలని బీజేపీ మొదటి నుంచి చెబుతోంది. దీని కారణంగా పాలనాపరమైన సమస్యలు తగ్గడం, డెవలప్మెంట్లో దూసుకెళ్లడంతో పాటు భారీగా ఖర్చు మిగులుతుందన్నది వాదన. ఈ జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున సానుకూలాన్ని వ్యక్తం చేశాయి. అదే సమయంలో కొన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండిపోయాయి. అలా చెప్పకుండా ఉండిపోయిన తెలుగు రాష్ట్రాల్లోని అధికార విపక్ష పార్టీలు ఉండడం ఆసక్తికర అంశంగా చెప్పాలి. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ మొత్తం 62 పార్టీల అభిప్రాయాన్ని కోరింది. ఇందులో 47 పార్టీలు మాత్రమే రియాక్ట్ అయ్యాయి. 15 రాజకీయ పార్టీలు ఎలాంటి స్పందన తెలియచేయలేదు. తమ స్టాండ్ ఏమిటన్న విషయం చెప్పిన 47 పార్టీల్లో 32 పార్టీలు అనుకూలంగా ఓటేస్తే 15 పార్టీలు మాత్రం నో చెప్పేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉంటే, విపక్ష పాత్రను నిర్వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తక్కువ చేసి చూపుతాయని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు సిపిఎం ఆరోపణలు చేసింది. జమిలి ఎన్నికల్ని నిర్వహిస్తే జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవని, వ్యయం విషయంలోనూ అంతరాలు కనిపిస్తాయంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సమాజ్వాదీ పార్టీ. ఇక అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జమిలి అమలు సవాలుతో కూడుకున్నదిగా బీఎస్పీ పేర్కొంది. జమిలి ఎన్నికలకు ఓకే చెప్పి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు ఇవే: ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అప్నాదళ్, అసోం గణ పరిషత్, బిజు జనతాదళ్, లోక్ జనశక్తి, మిజో నేషనల్ ఫ్రంట్, ఎన్డీపీపీ, శివసేన, జేడీయూ, సిక్కిం క్రాంతికారి పార్టీ, శిరోమణి అకాలీదళ్, యూపీపీఎల్. ఈ పార్టీలు మద్దతు ఇస్తే మరికొన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. అలా వ్యతిరేకించే పార్టీలను చూస్తే ఏఐయుడిఎఫ్, టీఎంసీ, మమతా బెనర్జీ పార్టీ, ఏఐఎంఐఎం, మజ్లిస్, సిపిఐ, డిఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్వాదీ పార్టీతో పాటు మరికొన్ని వ్యతిరేకించాయి. జమిలి మీద ఎలాంటి స్పందన తెలియజేయని పార్టీలున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో అధికార విపక్షాలుగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు ఈ కోవలో ఉండడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఐయుఎంఎల్, ఎన్సీ, జేడీఎస్, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, ఆర్ఎస్పీ, ఎస్డీఎఫ్.